హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్ సాలిడ్ 1. ఫ్రెండ్స్, మనం ఇప్పటి నుంచి అయితే ఒక కొత్త సిరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. ఎందుకనంటే నల్లి అటాక్ అయితే అయింది కదా. సో నల్లి అటాకింగ్కి మంచిగా పనిచేసే మందుల గురించి అయితే మనం ఈ వీడియోలలో ఈ సిరీస్లో అయితే డిస్కస్ చేసుకోబోతున్నామండి. కాబట్టి ప్రతి ఒక్క రైతులు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి, తోటి మిత్రులకు షేర్ చేయండి. అందులో ఈ సిరీస్లో మొదటి భాగంగా మనం మాట్లాడుకునే మందు వచ్చేసి ట్రైసర్ అండి. ఈ ట్రైసర్ వచ్చేసి మనకు క్రోటేవ్ కంపెనీలో అవైలబుల్గా ఉంది. లాస్ట్ ఇయర్ డవ్ కంపెనీలో ఉన్నది. సో ఆ డవ్ వచ్చేసి మనకు ఈ క్రోటేవ్ కంపెనీలో మెర్జ్ అయిపోయింది. కాబట్టి ఈ ట్రైసర్ గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. ముందుగా దీని ధర వచ్చేసి ఒక ఎకరం డోస్ వచ్చేసి మనం 75 ml అండి. అదేవిధంగా దీని కాస్ట్ వచ్చేసి మా ఏరియాలో నాకు పడ్డ ధర వచ్చేసి 1950 రూపాయలు. దాంతోపాటు మనకు స్పిన్ అనే ఆఫర్ ఒకటి ఉంటుంది. ఈ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత మనం స్పిన్ అనేది చేయాలి, యాప్ లాగిన్ అయ్యి. సో దాంట్లో మనకు మనీ బ్యాక్ కూడా వస్తాయి. 50 రూపాయల నుంచి 500 రూపాయల వరకు అయితే వస్తుంది. నాకు దాంట్లో 200 రూపీస్ అయితే రావడం జరిగింది. సో 1950 రూపాయలు మైనస్ ఈ 200 చేసుకున్నట్లయితే అదైతే మనకు రేట్ 1750 రూపాయలు అయితే మనకు దీని ట్రైసర్ యొక్క కాస్ట్ అయితే పడడం జరిగింది. అదేవిధంగా ఈ మందు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో ఈ మందు వచ్చేసి మనకు ఫ్రూట్ బోరర్ ఏదైతే ఉందో అంటే కాయ తొలిచే పురుగులకు సమర్థవంతంగా పనిచేస్తుంది. దాంతోపాటుగా మనకు త్రిప్స్కి కూడా పనిచేస్తుందండి. ఈ త్రిప్స్ ద్వారా వచ్చే పై ముడత కింద ముడతకు కూడా ఇది ఖచ్చితంగా మనకు పనిచేస్తుంది. అంటే త్రిప్స్ ఎక్కడ మనకు ఈ ట్రిప్స్ అటాకింగ్ అనేది ఎక్కువ ఉంటే, అంటే ఎగ్జాంపుల్గా ఆకు కింద భాగంలో ఉంటే అక్కడ కూడా మనకు ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. అదేవిధంగా పూలలో ఉన్నా కూడా పనిచేస్తుంది, ఆకు పైన ఉన్నా కానీ పనిచేయడం అయితే జరుగుతుందండి ఇది. అదేవిధంగా ఈ ట్రైసర్లో ఉండే టెక్నికల్ కనుక మనం చూసుకున్నట్లయితే స్పెనోసాడ్ 44.03% అండి. ఇది ఒక కాంటాక్ట్ మరి ఇన్సెక్టిసైడ్. ఈ కాంటాక్ట్ అంటే మనకు మందు పడ్డ దగ్గర పనిచేయడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అదేవిధంగా ఇది కీటకాల నాడీ వ్యవస్థను అంటే దాన్ని నాశనం చేయడం కాకుండా దాన్ని ఉత్తేజపరిచి ఆ పురుగులు పక్షవాతానికి గురయ్యేలా అయితే చేస్తుంది. ఈ విధంగా అయితే ఈ ట్రైసర్ మనకు పురుగుల మీద దాని ప్రభావం అనేది చూపుతుంది. అదేవిధంగా చాలామంది దీన్ని క్రాప్ సెట్టింగ్ కోసం కొడుతున్నాం అనేది అయితే అంటారు. అదైతే 100% అవాస్తవం అండి. ఇది వచ్చేసి మనకు త్రిప్స్కు అదేవిధంగా ఫ్రూట్ బోరర్ ఏదైతే పండ్లు కొరికే పురుగులు ఉంటాయో వాటి కోసం మాత్రం సమర్థవంతంగా పనిచేస్తుందండి, మిగతా దానికైతే కాదు. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు ఇది గమనించండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండుండొచ్చు. సో ఆ వీడియో కనుక ఇన్ఫర్మేషన్ మీకు బాగుంటే ఈ వీడియోని